మహాశివరాత్రి సందర్భంగా హరీష్ అకాడమీ అందిస్తోంది అన్ని ఆన్లైన్ కోర్సులపై డిస్కౌంట్ ఆఫర్స్. గ్రూప్ 2, ఎస్ఐ, కానిస్టేబుల్, జీపీఓ, జేఎల్ఎం, కోర్ జాబ్స్ మరియు JL.DL ఫుల్ కోర్స్ ఏదైనా 499 రూపాయలు మాత్రమే. కోర్స్ వాలిడిటీ 6 నెలలు. ఈ ఆఫర్ ఫిబ్రవరి 14 నుండి ఫిబ్రవరి 20 వరకు మాత్రమే. సులభంగా జాబ్ సాధించే విధంగా లెజెండరీ ఫ్యాకల్టీచే రూపొందించబడిన స్టాండర్డ్ అండ్ అప్డేటెడ్ ఆన్లైన్ క్లాసెస్. 3 లక్షల మందికి పైగా పర్చేస్ చేసిన ఆన్లైన్ క్లాసెస్. మరెందుకు ఆలస్యం? వెంటనే హరీష్ అకాడమీ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి, విజయం సాధించండి. హరీష్ ది బెస్ట్ అకాడమీ. ఫోన్ 8341116915. Harish, the best academy. Good evening everyone. Welcome to Harish Academy. Today we will discuss February 16th, 2026 current affairs in detail. ఇక ఇవాళ కరెంట్ అఫైర్స్ స్టార్ట్ చేసే ముందు ఆస్పిరెంట్స్కి మరొకసారి రిమైండర్ అండి. మన వాట్సాప్ ఛానల్లో మన క్లాస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా PDF రూపంలో అవైలబిలిటీలో ఉంటుంది, అందుబాటులో ఉంటుంది. మీరు జస్ట్ కేవలం చేయాల్సిందంతా రిఫ్రెష్ చేస్తూ ఉండాలి. ఆ వాట్సాప్ ఛానల్ని ఎప్పటికప్పుడు రిఫ్రెష్ చేస్తూ ఉంటే ఆ కంటెంట్ అనేది మనకి అప్డేట్ అవుతూ ఉంటుంది. ఇక ఇవాళ కరెంట్ అఫైర్స్ మనము ఈచ్ అండ్ ఎవరీ టాపిక్ డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ భారతదేశపు మొట్టమొదటి సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ ఆధారిత ప్రజా పంపిణీ వ్యవస్థ. భారతదేశపు మొట్టమొదటి సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ ఆధారిత ప్రజా పంపిణీ వ్యవస్థ. ఇండియాస్ ఫస్ట్ సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ బేస్డ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. ఇక్కడ ఫస్ట్ మనం ఫోకస్ చేయాల్సింది ఈ వర్డ్స్ అర్థం కావాలండి. ప్రజా పంపిణీ వ్యవస్థ అంటే ఏంటి, సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ, ఇవి రెండు అర్థమైన తర్వాత ఈ టాపిక్ మనకు అర్థమవుతుంది. సో ఫస్ట్ మనం స్టాటిక్ పాయింట్ ఆఫ్ వ్యూ తెలుసుకుందాం. యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు ఈ యొక్క ప్రాజెక్ట్ని గుజరాత్లోని గాంధీనగర్లో లాంచ్ చేశారు, ప్రారంభించారు. మరి ఇక్కడ ప్రజా పంపిణీ వ్యవస్థ అంటే ఏంటి, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. మనకి ఈ PDS అంటేనే గుర్తు రావాల్సినది నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013, జాతీయ ఆహార భద్రతా చట్టము 2013. ఈ ప్రజా పంపిణీ వ్యవస్థ కింద ప్రజలకి, ముఖ్యంగా పేద ప్రజలకి ఆహార ధాన్యాలు సబ్సిడీతో అందించడం జరుగుతుంది. సో ఇది పేదరికాన్ని నిర్మూలించడానికి ఆహార ధాన్యాలు అందించే ఒక ప్రాజెక్ట్, ఫుడ్ గ్రెయిన్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అని చెప్పవచ్చు. మరి ఇక సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ అంటే ఏంటి, ఇది పేర్లోనే ఉంది. డిజిటల్ కరెన్సీ అంటే ఇది ఒక ఎలక్ట్రానిక్ కరెన్సీ, ఈ రూపీ అని చెప్పవచ్చు. దీన్ని RBI 2022లో లాంచ్ చేసింది. RBI లాంచ్ చేసిన ఒక డిజిటల్ కరెన్సీ, లీగల్ కరెన్సీ. మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం ఈ యొక్క క్రిప్టో కరెన్సీలు, బిట్ కాయిన్ల వల్ల చాలా థ్రెట్స్, చాలా ముప్పులు కూడా ఉన్నాయి. మరి అటువంటి బిట్ కాయిన్స్కి ఆల్టర్నేటివ్గా ఒక డిజిటల్ కరెన్సీని లాంచ్ చేయాలని చెప్పేసి గతంలో RBI లాంచ్ చేసింది. ఇది ఒక డిజిటల్ కరెన్సీ, లీగల్ కరెన్సీ అన్న విషయం కూడా గుర్తుపెట్టుకోండి. అంటే ఏంటి, చట్టబద్ధమైన కరెన్సీ. మరి ఇప్పుడు ఈ సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ ఆధారిత ప్రజా పంపిణీ వ్యవస్థని గుజరాత్లోని గాంధీనగర్లో ప్రారంభించారు. మరి ఎందుకు లాంచ్ చేశారు దీన్ని? ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం ఈ యొక్క PDS సిస్టంలో ఆహార ధాన్యాల పంపిణీ విషయంలో చాలా అవినీతి జరుగుతూ ఉంటుంది. బియ్యం కావచ్చు, ఏదైనా ఆహార ధాన్యాలు ఎగ్జాక్ట్గా వేయరు. 30 కేజీలు వేయాల్సి ఉంటే 25 కేజీలు 26 కేజీలు వేస్తూ ఉంటారు. సో ఫ్రాడ్ జరుగుతూ ఉంటుంది. సో మరి ఆ కరప్షన్ని, ఆ అవినీతిని తొలగించాలి అంటే ఈ యొక్క సిస్టమ్ అవసరం అని చెప్పేసి దీన్ని లాంచ్ చేయడం జరిగింది. మరి ఇందులో భాగంగా ఏం చేస్తారు అంటే వినియోగదారులకి, కన్జ్యూమర్స్కి డిజిటల్ టోకెన్ సిస్టమ్, డిజిటల్ టోకెన్స్ని ఇస్తారు, డిజిటల్ వ్యాలెట్స్ని. సో ఆ డిజిటల్ వ్యాలెట్స్ పైన ఏముంటుంది అంటే నేము, మన పేరు, ప్రైజ్, అసలు ఎంత ధర, ఆహార ధాన్యాలు ధర ఎంత, ప్రైజు, అలానే క్వాంటిటీ, ఎన్ని కేజీలు బియ్యం ఇస్తారు, అటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఆ డిజిటల్ వ్యాలెట్ పైన ఉంటాయి. వినియోగదారులు చేయాల్సిందల్లా కేవలం ఈ యొక్క డిజిటల్ వ్యాలెట్స్ని ఉపయోగించి QR కోడ్స్ని స్కాన్ చేస్తే మనకి ఎగ్జాక్ట్గా ఎంత బియ్యమో మనం అర్హులో అంత రావడం జరుగుతుంది అనమాట. సో సింపుల్గా గుర్తుపెట్టుకోండి, డిజిటల్ వ్యాలెట్ టోకెన్ సిస్టమ్. మరి పైలట్ ప్రాజెక్ట్లో భాగంగా దీన్ని గుజరాత్లోని అహ్మదాబాద్, సూరత్, ఆనంద్, వల్సద్ అనే ప్రాంతాల్లో దీన్ని అమలు చేయబోతున్నారు. అలానే యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు అన్నపూర్తి గ్రెయిన్ ATMను కూడా ప్రారంభించారు. మనం గతంలో తెలుసుకున్నాం అన్నపూర్తి ఆహార ధాన్యాల ATM. ఈ అన్నపూర్తి గ్రెయిన్ ATM ద్వారా ఒక
35 సెకండ్లలోనే 25 కేజీలు 25 కేజీల ఆహార ధాన్యాలు మనకి డెలివరీ చేస్తుంది అనమాట. సో ఈ ప్రాజెక్ట్లో భాగంగా ఈ అన్నపూర్తి గ్రెయిన్ ఏటీఎంను ఉపయోగించి బియ్యాన్ని మనము అంటే మనుషుల అవసరం లేకుండానే మనము లైక్ ఏటీఎం మాదిరి డ్రా చేసుకోవచ్చు అనమాట. ఇక అలానే నర్మదా జిల్లాలో ఈ యొక్క పోషకాహార సమస్యను మాల్ న్యూట్రిషన్ ప్రాబ్లమ్ని నిర్మూలించడానికి సుపోషిత్ గరుడేశ్వర్ అనే ఒక మిషన్ని కూడా లాంచ్ చేశారు. సుపోషిత్ గరుడేశ్వర్ అనే ఒక మిషన్ని. సో ఇది అండి మనకి ఫస్ట్ టాపిక్. నెక్స్ట్ వన్, భారతదేశంలో మొట్టమొదటి ఆవు సంస్కృతి మ్యూజియం, ఇండియాస్ ఫస్ట్ కౌ కల్చర్ మ్యూజియం. భారతదేశంలో మొట్టమొదటి ఆవు సంస్కృతి మ్యూజియాన్ని ఉత్తరప్రదేశ్లోని మథురాలో ఏర్పాటు చేయబోతున్నారు. ఉత్తరప్రదేశ్లోని మథురా. ఇక్కడ సింపుల్గా మనం తెలుసుకోవాల్సింది స్టాటిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ కౌ కల్చర్ మ్యూజియం అంటే ఏంటి, ఆవు సంస్కృతి మ్యూజియం. ఈ యొక్క ఆవు యొక్క సిగ్నిఫికెన్స్, ఆవు యొక్క ప్రాముఖ్యతను అంటే మతపరంగా కావచ్చు, సాంస్కృతిక పరంగా కావచ్చు, ఆధ్యాత్మిక పరంగా రిలీజియస్, కల్చరల్, స్పిరిచువల్ సిగ్నిఫికెన్స్ని భవిష్యత్ తరాలకు తెలియజేయాలి అని చెప్పేసి ఒక మ్యూజియంని ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఇది యూపీకి చెందిన బ్రజ్ తీర్థ్ వికాస్ పరిషత్ యొక్క చొరవ అని చెప్పవచ్చు. ఉత్తరప్రదేశ్ బ్రజ్ తీర్థ్ వికాస్ పరిషత్ యొక్క ఇనిషియేటివ్, వాళ్ళ ప్రోగ్రాము. ఇందులో భాగంగా ఈ యొక్క మ్యూజియాన్ని పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ వెటర్నరీ సైన్స్ యూనివర్సిటీ క్యాంపస్ వద్ద దీన్ని ఏర్పాటు చేయబోతున్నారు. మథురలోని పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ వెటర్నరీ సైన్స్ యూనివర్సిటీ క్యాంపస్లో ఏర్పాటు చేయబోతున్నారు. మరి ఇక్కడ మ్యూజియం అంటే ఇక్కడ లైక్ ఈ యొక్క డిజిటల్ కౌ మోడల్స్ని అక్కడ ఏర్పాటు చేస్తారు. అంటే ఈ ఆవు యొక్క డిజిటల్ నమూనాలని అంటే లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అటువంటి వాటిని ఉపయోగించి ఆ నమూనాలని అక్కడ ఏర్పాటు చేస్తారన్న విషయం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వన్, భారతదేశంలో మొట్టమొదటి అండర్ వాటర్ రోడ్ కమ్ రైల్ టన్నెల్ సొరంగం, కంట్రీస్ ఫస్ట్ అండర్ వాటర్ రోడ్ కమ్ రైల్ టన్నెల్ ప్రాజెక్ట్. భారతదేశంలో మొట్టమొదటి నీటి అడుగున రోడ్ కమ్ రైల్ సొరంగాన్ని దీన్ని నిర్మించాలి అని చెప్పేసి యూనియన్ కేబినెట్ ఇటీవల ఆమోదం తెలిపింది. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సిండేది మరి స్టాటిక్ ఫ్యాక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అండర్ వాటర్ రోడ్ కమ్ రైల్ టన్నల్ ప్రాజెక్ట్ ఎక్కడ ఉంది అని తెలుసుకుంటే సరిపోతుంది. ఎక్కడ నిర్మించబోతా ఉన్నారు, ఎన్ని కిలోమీటర్లు, ఎంత ఖర్చుతో నిర్మించబోతా ఉన్నారు. ఇక జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళైనా కానీ మరి ఏ రివర్ పైన నిర్మించబోతా ఉన్నారు, ఆ రివర్ యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఆ రివర్ ఎక్కడ పుడుతుంది, ఆ రివర్ ఇండియాలో ఏ స్టేట్స్ గుండా పోతా ఉంది, ఏ దేశాల గుండా ఆ నది ప్రవహిస్తుందో అటువంటి బేసిక్ డీటెయిల్స్ తెలుసుకోవాలండి. ఫస్ట్ ఈ యొక్క భారతదేశంలో మొట్టమొదటి నీటి అడుగున రోడ్డు కమ్ రైలు సొరంగాన్ని బ్రహ్మపుత్ర రివర్ కింద దీన్ని నిర్మించబోతా ఉన్నారు. బ్రహ్మపుత్ర రివర్ కింద మరి దీన్ని 18,662 crore నిర్మించబోతా ఉన్నారు. 18,662 కోట్ల ప్రాజెక్ట్ ఇది. మరి ఇందులో భాగంగా ఏం చేస్తున్నారంటే ఇక్కడ మీరు చూస్తే ఇదంతా కూడా బ్రహ్మపుత్ర రివర్. ఈ బ్రహ్మపుత్ర రివర్ కింద ఒక ట్విన్ ట్యూబ్ టన్నెల్ని నిర్మించబోతా ఉన్నారు. ట్విన్ ట్యూబ్ టన్నెల్ అంటే 2 ట్యూబుల టన్నెల్. ఇట్లా ఈ బ్రహ్మపుత్ర రివర్ కింద ట్విన్ ట్యూబ్ టన్నెల్ని నిర్మించబోతున్నారు. ఈ టన్నెల్ వచ్చేసి NH15ని NH715ని కలుపుతుంది. NH15ని నేషనల్ హైవే 15, నేషనల్ హైవే 715ని కలుపుతుంది. సో మరి ఇక్కడ మీరు చూస్తే ఇది ఓవరాల్ ప్రాజెక్ట్ లెంగ్త్ వచ్చేసి 33.7 కిలోమీటర్ 4 లేన్ ప్రాజెక్ట్. ఈ యొక్క ప్రాజెక్ట్ మొత్తం పొడవు వచ్చేసి 33.7 కిలోమీటర్ 4 లేన్ గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్, 4 లేన్ల గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్. మనం తెలుసుకున్నాం కదండి, గ్రీన్ ఫీల్డ్ అంటే ఏంటి, కొత్తగా ప్రాజెక్టులను నిర్మిస్తే అది గ్రీన్ ఫీల్డ్, ఉన్న ప్రాజెక్టులని అభివృద్ధి చేస్తే అది బ్రౌన్ ఫీల్డ్ ప్రాజెక్టు, న్యూగా ప్రాజెక్ట్స్ని డెవలప్ చేస్తే అది గ్రీన్ ఫీల్డ్, ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్ని డెవలప్ చేస్తే అది బ్రౌన్ ఫీల్డ్. మరి ఇక్కడ టోటల్ లెంగ్త్ వచ్చేసి 33.7 కిలోమీటర్స్. ఇందులో 15.79 కిలోమీటర్స్ 15.79 కిలోమీటర్ల మేర ట్విన్ ట్యూబ్ అండర్ వాటర్ టన్నెల్ని బిల్డ్ చేయబోతా ఉన్నారు, నిర్మించబోతా ఉన్నారు. మరి ఇది దేన్ని కలుపుతుంది అంటే NH15 పైన ఉన్న గోపూర్ NH715లో ఉన్న నుమాలిగర్హ్ ప్రాంతాన్ని కనెక్ట్ చేయబోతా ఉంది, కలపబోతా ఉంది. తద్వారా డిస్టెన్స్ అనేది, దూరం అనేది 240 కిలోమీటర్స్ నుంచి 34 కిలోమీటర్స్కి తగ్గుతుంది. ఇది అండి మనకు సరిపోతుంది. కానీ జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో మరి బ్రహ్మపుత్ర రివర్ గురించి తప్పకుండా తెలుసుకోవాలి. మనం గతంలో కూడా తెలుసుకున్నాం ఇటీవల బ్రహ్మపుత్ర రివర్కి సంబంధించి. మరి ఒక్కసారి తెలుసుకుందాం. బ్రహ్మపుత్ర రివర్ అనేది మనం చెప్పుకున్నాం కదా, ఈ బ్రహ్మపుత్ర రివరు సదరన్ టిబెట్ ప్రాంతం, చైనా ఆధీనంలో ఉంటుంది టిబెట్.
ఆ టిబెట్ ప్రాంతంలో మౌంట్ కైలాస్ పర్వతానికి దగ్గరలో చెమయుంగ్డుంగ్ అనే గ్లేషియర్, చెమయుంగ్డుంగ్ అనే ఒక గ్లేషియర్ అంటే ఏంటి? మంచు సరస్సు, హిమనీపాతము. మరి ఆ చెమయుంగ్డుంగ్ గ్లేషియర్లో అక్కడ పుట్టి ఇలా ప్రవహిస్తుంది. మరి ఈ బ్రహ్మపుత్ర రివర్ని టిబెట్లో ఏమని పిలుస్తారు అంటే మనం తెలుసుకున్నాం ఆల్రెడీ. యార్లాంగ్ సాంగ్పోగా దీన్ని పిలుస్తారు. ఇలా అరుణాచల్ ప్రదేశ్లోకి ఎంటర్ అవుతుంది. అరుణాచల్ ప్రదేశ్లోకి ఎంటర్ అయిన తర్వాత దీన్ని సియాంగ్ లేదా దిహాంగ్గా పిలుస్తారు. సియాంగ్ ఆర్ దిహాంగ్గా. తర్వాత ఇంకా ఇలా అస్సాం గుండా అలా ప్రవహించే కొద్దీ బ్రహ్మపుత్ర నదిగా మారుతుంది. గుర్తుపెట్టుకోండి, అరుణాచల్ ప్రదేశ్లోకి ఎంటర్ అయిన తర్వాత దీని పేరు సియాంగ్ లేదా దిహాంగ్గా పిలుస్తారు. తర్వాత ఇది ఫర్దర్గా వేరే ఉపనదులతో కలిసిన తర్వాత బ్రహ్మపుత్రగా పిలువబడుతుంది. ఇక మరి ఇలా చూస్తే మీరు బంగ్లాదేశ్లో కూడా పోతుంది ఈ నది. బంగ్లాదేశ్లో ఈ నదిని జమునా అంటారు. బ్రహ్మపుత్రాన్ని బంగ్లాదేశ్లో ఏమని పిలుస్తారు? జమునా రివర్. సో గుర్తుపెట్టుకోండి, టిబెట్ టు ఇండియా బంగ్లాదేశ్ని కవర్ చేస్తుంది. ఇండియాలో అయితే అరుణాచల్ ప్రదేశ్, అస్సాము. కానీ దీనికి డ్రైనేజ్ బేసిన్ ప్రధానంగా అయితే అరుణాచల్ ప్రదేశ్, అస్సాంలో ప్రవహిస్తుంది. కానీ దీనికి ఉపనదులు అవన్నీ ఉంటాయి కదా, వీటి ద్వారా డ్రైనేజ్ బేసిన్ మిగతా రాష్ట్రాలకు కూడా విస్తరించి ఉంటుంది. బట్ ఎనీవే మనకి సరిపోతుందండి ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వన్, సమృద్ధ్ గ్రామ్ ఫిజిటల్ సర్వీసెస్ పైలట్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ని మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్ కింద ఉండే డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్, మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్ మంత్రిత్వ శాఖ కింద ఉండే డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ విభాగము దీన్ని పైలట్ ప్రాజెక్ట్లో భాగంగా అమలు చేయబోతూ ఉన్నారు. ఫస్ట్ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఈ ప్రాజెక్ట్ ఏంటి అసలు. సమృద్ధ్ గ్రామ్ ఫిజిటల్ సర్వీసెస్ ప్రాజెక్ట్ ముఖ్య ఉద్దేశం ఏంటి, మెయిన్ ఆబ్జెక్టివ్ వచ్చేసి మీరు ఇక్కడ చూస్తే ఇమేజ్లో ఇద్దరు క్యూట్ పాపలు లైక్ ల్యాప్టాప్ ఉపయోగించి ఏదో చదవాలని చెప్పేసి ట్రై చేస్తూ ఉన్నారు. ఏవో కోర్సులు నేర్చుకుంటూ ఉన్నారు, ఆన్లైన్ కోర్సులు. కానీ దురదృష్టవశాత్తు గ్రామాలలో ఇంటర్నెట్ సదుపాయం ఉండదు. దీన్నే డిజిటల్ డివైడ్ అంటారు. ఇంగ్లీష్లో డిజిటల్ అంతరాయము. మరి చిన్నారులకి చదువుకోవాలంటే ఇబ్బంది కదా, సో ఇంటర్నెట్ ఫెసిలిటీ అందించాలి. నాట్ ఓన్లీ ఇంటర్నెట్, గవర్నెన్స్ సర్వీసెస్, పరిపాలన అందించాలి, హెల్త్ సర్వీసెస్ డిజిటల్ పద్ధతిలో అందించాలి అంటే ఇలాంటి ప్రాజెక్టులు అవసరం అని చెప్పేసి ఈ ప్రాజెక్ట్ని ప్రభుత్వాలు లాంచ్ చేస్తూ ఉంటాయి. ఆల్రెడీ భారత్ నెట్ ప్రాజెక్ట్ అనేది ఒకటి ఉంది. భారత్ నెట్ ప్రాజెక్ట్ ఏంటి? ఈ యొక్క గ్రామ పంచాయతీలలో ఈ ఇంటర్నెట్ సదుపాయాలు కల్పించడానికి ఒక ఫైబర్ నెట్ ప్రాజెక్ట్ టైప్ అనమాట. సో మరి ఇప్పుడు ఈ సమృద్ధి గ్రామ్ డిజిటల్ సర్వీసెస్ పైలట్ ప్రాజెక్ట్లో భాగంగా ఏం చేయబోతా ఉన్నారంటే విలేజెస్లో సమృద్ధి సెంటర్లను ఏర్పాటు చేస్తారు, సమృద్ధి కేంద్రాలు. ఈ సమృద్ధి కేంద్రాల ముఖ్య ఉద్దేశము విలేజెస్లో ఎడ్యుకేషన్ సర్వీసెస్, హెల్త్ కేర్, ఆరోగ్య సేవలు, అగ్రికల్చర్ సేవలు, ఈ గవర్నెన్స్, ఈ పరిపాలన సేవలు ప్రవేశపెడతారు. మరి ఎలా అమలు చేస్తారు అంటే ఇందాక చెప్పినట్టు సమృద్ధి కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. ఆ సమృద్ధి కేంద్రాలలో వాళ్ళకి డిజిటల్ సేవలు అందిస్తారు, రైట్. సో మరి పైలట్ ప్రాజెక్టులో భాగంగా 3 విలేజెస్ని సెలెక్ట్ చేశారు దేశవ్యాప్తంగా. ఒకటి మధ్యప్రదేశ్లోని అరి అండ్ ఉమ్రి అనే గ్రామము, అరి ఉమ్రి అనే ఒక గ్రామము, ఉత్తరప్రదేశ్లోని చౌరవాలా అనే ఒక విలేజు, ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు డిస్టిక్లో ఉన్న నారా కోడూరు అనే గ్రామాన్ని సెలెక్ట్ చేశారు. ఇక్కడ మరి నారా కోడూరు అంటే నారావారిపల్లెతో కన్ఫ్యూజ్ అవుద్దండి. నారా కోడూరు లైక్ గుంటూరు డిస్టిక్, నారావారిపల్లె అంటే చిత్తూరు, రైట్. సో కన్ఫ్యూజ్ అవ్వకూడదు, చెప్పలేము వాడు ఎగ్జామ్లలో ఎట్లనే అడగవచ్చు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి. సో దీని ముఖ్య ఉద్దేశం ఈ డిజిటల్ అంతరాయాల్ని తగ్గించాలి. సో ఇవి అండి ప్రధాన సేవలు. మీకు తెలుగులో కావాలంటే ఇక్కడ చదువుకోవచ్చు, ఆ సేవలు అందిస్తారు అంతే. మరి ఇక మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్ ఎవరున్నారు మనకి? ఈ యొక్క సమాచార మంత్రి ప్రస్తుతం ఎవరున్నారు? జ్యోతిరాదిత్య సింధియా గారు ఈ పైలట్ ప్రాజెక్ట్ని ఫిబ్రవరి 22న ప్రారంభించబోతున్నారు. ఫిబ్రవరి 22న లాంచ్ చేయబోతున్నారు. ఇక్కడ పైలట్ ప్రాజెక్ట్ అంటే ఏంటి అండి? పైలట్ అంటే లేమ్యాన్ టర్మ్స్లో చెప్పాలంటే, సామాన్య మానవుడికి అర్థమయ్యేటట్లు చెప్పాలి అంటే ప్రయోగాత్మక దశ. ఒక ప్రాజెక్ట్ సక్సెస్ అవుతుందా ఫెయిల్ అవుతుందా అని తెలుసుకోవాలంటే ఫస్ట్ అమలు చేయాలి ప్రయోగాత్మకంగా, అది పైలట్ ప్రాజెక్ట్. నెక్స్ట్ వన్, భారతదేశంలో పట్టణ విధానాన్ని రూపొందించిన మొట్టమొదటి రాష్ట్రంగా కేరళ. ఇండియాలో
అర్బన్ పాలసీని రూపొందించిన మొట్టమొదటి రాష్ట్రంగా కేరళ. కేరళ బికమ్స్ ఫస్ట్ స్టేట్ టు ఫార్ములేట్ ఆర్ టు హ్యావ్ ఎన్ అర్బన్ పాలసీ. అర్బన్ పాలసీ అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఇది దేనికి సంబంధించినది, అర్బన్ డెవలప్మెంట్, నగరాలు పట్టణ ప్రాంతాల అభివృద్ధికి సంబంధించి. మరి ఏం చేయబోతా ఉన్నారు ఇందులో భాగంగా మనం తెలుసుకోవాలి. మనం ఇటీవల ఒక టాపిక్ డిస్కస్ చేసుకున్నాం నిన్ననే, అర్బన్ ఛాలెంజ్ ఫండ్ అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం, ముఖ్యంగా మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్, ఈ యొక్క గృహ నిర్మాణ పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ 1,00,000 కోట్లతో 1,00,000 crore ఒక సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్, కేంద్ర ప్రాయోజిత పథకాన్ని లాంచ్ చేసింది, అర్బన్ ఛాలెంజ్ ఫండ్ అని చెప్పేసి. సో అర్బన్ ఛాలెంజ్ ఫండ్ గురించి మనం క్లియర్గా తెలుసుకున్నాం. మరి ఈ అర్బన్ ఏరియాస్ని డెవలప్ చేయాలి. ఈ అర్బన్ ఏరియాస్ని డెవలప్ చేయడానికి మనకి ఆల్రెడీ ముఖ్యంగా అర్బన్ లోకల్ బాడీస్కి సంబంధించి 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఉంది. 74వ రాజ్యాంగ సవరణ చట్టం 1992. ఇది ఎప్పుడు అమల్లోకి వచ్చిందండి? మనం డిస్కస్ చేసుకున్నాం. June 1, 1993 నుంచి అమల్లోకి వచ్చింది. కానీ మరి పట్టణాలు చాలా సమస్యలు ఫేస్ చేస్తూ ఉన్నాయి. నిధులు రాకపోతుండొచ్చు. సో మరి పట్టణాలు మెయిన్గా ప్రాబ్లమ్స్ ఫోకస్ చేయడానికి ఇక్కడ ఆస్పిరెంట్స్కి మరొకసారి రిమైండర్ అండి. కొంతమంది ల్యాగ్ అవుతుంది అని అనుకుంటూ ఉంటారు. ల్యాగ్ కాదు, ఎందుకంటే సబ్జెక్ట్కి లింకప్ చేయడం ఎలా అనేది ఒకసారి చెప్తాను నేను. ఇక్కడ అర్బన్ ఏరియాస్ మెయిన్గా ఏం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నాయి? వలసలు, ఈ గ్రామ ప్రాంతాల నుంచి, రూరల్ ఏరియాస్ నుంచి అర్బన్ ఏరియాస్కి మైగ్రేషన్స్ ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. గ్రామ ప్రాంత ఈ యొక్క విలేజెస్లో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ సరిగా లేకపోవడం వల్ల, ఉపాధి అవకాశాలు సరిగా లేకపోవడం వల్ల. మరి ఇటీవల మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ మంత్రిత్వ శాఖ కింద ఉండే నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్, గణాంకాలు మరియు పథకాల అమలు మంత్రిత్వ శాఖ కింద ఉండే నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ ఒక ప్రకటన చేసింది. జూలై 2026 నుంచి దేశవ్యాప్తంగా భారతదేశంలో ఈ వలసలు ఎలా ఉన్నాయి, ఈ వలసలు అనేవి ఏ స్థాయిలో ఉన్నాయి అని చెప్పేసి, కంట్రీ వైడ్ ఈ మైగ్రేషన్ ప్యాటర్న్స్ ఎలా ఉన్నాయని చెప్పేసి ఒక నేషన్ వైడ్ సర్వేని చేపట్టబోతున్నట్టు ఎన్ఎస్ఓ చెప్పింది. సో ఈ కాంటెక్స్ట్లో ఈ అర్బన్ పాలసీ అనేది చాలా ప్రాధాన్యత సంతరించుకుంది అని చెప్పవచ్చు. సో మరి ఈ కేరళ తయారు చేసిన ఈ పాలసీ నెక్స్ట్ 25 yearsకి అర్బన్ ఏరియాస్ని ఏ విధంగా డెవలప్ చేయాలి అని చెప్పేసి టార్గెట్ పెట్టుకున్నారు. రాబోయే 25 ఏళ్లలో ఏ విధంగా పట్టణ ప్రాంతాలను అభివృద్ధి చేయాలని చెప్పేసి లక్ష్యాలు విధించుకున్నారు. మరి ఈ పాలసీని ప్రిపేర్ చేసింది లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్. ఈ పాలసీని నవకేరళ అర్బన్ పాలసీ అంటారు. ఈ పాలసీని తొలిసారిగా కేరళ ప్రభుత్వము 2023-24 స్టేట్ బడ్జెట్లో ప్రకటించింది. బట్ ఇప్పుడు ఇంకా దీన్ని ప్రిపేర్ చేసింది, అంటే 2 ఏళ్ళు లేటు. ఇంకా పాలసీలు ప్రిపేర్ చేయడానికి 2 ఏళ్ళు 3 ఏళ్ళు లేట్ అయితే ఇక పట్టణ ప్రాంతాలు, పంచాయతీలు ఏం డెవలప్ అవుతాయండి? సో అదే కదా మనకి మెయిన్గా ఫేస్ చేస్తూ ఉన్న ప్రాబ్లం. సో ఇక్కడ మీరు చూస్తే ఇందాక చెప్పిన టాపిక్, జూలై 2026 నుంచి దేశవ్యాప్తంగా ఈ వలసలపైన సర్వే చేపట్టబోతోంది. ఎవరు? ఎన్ఎస్ఓ. మరి ఈ సర్వే ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ సర్వే జూలై 2026 నుంచి జూన్ 2027 వరకు కొనసాగిస్తారు. మరి ఈ వలసలకి రీజన్స్ ఏంటి, ఈ వలసలకి కారణాలు ఏంటి, అట్లా ఇవన్నీ కూడా తెలుసుకుంటారు. మరి ఇక్కడ మనం ఒకసారి తెలుసుకోవాల్సింది, భారతదేశంలో వలస రేటు ఎంత ఉంది, ఇండియాలో మైగ్రేషన్ రేట్ ఎంత ఉంది అంటే, పీరియాడిక్ లేబర్ ఫోర్స్ 2020-21 పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే 2020-21 ప్రకారము, పిఎల్ఎఫ్ఎస్ 2020-21 ప్రకారము ఇండియాలో ఈ యొక్క వలసల రేటు 2020-21లో భారతదేశంలో వలస రేటు 28.9% ఉంది. 2020-21లో ఇండియాలో మైగ్రేషన్ రేటు 28.9% ఉంది ఆల్ ఇండియా లెవెల్లో. మరి అందులో అత్యధికంగా మహిళలు ఎక్కువ మంది వలసపోతూ ఉన్నారు. ఫీమేల్స్లో మైగ్రేషన్ రేటు 47.9%, మేల్స్ వచ్చేసి 10.7%, పురుషులు 10.7% అండి. సో ఇది మనకి ఎలాగో జూలైలో వన్స్ స్టార్ట్ చేసిన తర్వాత ఈ సర్వే గురించి మనం తెలుసుకుంటాం నెక్స్ట్ 4 months తర్వాత. బట్ ఇది ఫర్ ద టైం బీయింగ్ ఈ ఇన్ఫర్మేషన్ సరిపోతుంది. సో మరి ఇక్కడ గుర్తుపెట్టుకోండి, పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే అంటే దీన్ని ఎవరు రిలీజ్ చేస్తారంటే ఎన్ఎస్ఓనే రిలీజ్ చేస్తుంది, నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్. మరి ఇక కేరళ వార్తల్లో ఉంది. కేరళ మరొక కారణం చేత వార్తల్లో ఉంది. ఎందుకంటే కేరళ ఒక రికార్డు సృష్టించబోతా ఉంది. భారతదేశంలో తొలిసారిగా ఒక పూర్తి స్థాయిలో దృష్టిలోపం కలిగిన ఒక మహిళా జడ్జిని నియమించబోతా ఉంది కేరళ. భారతదేశంలో మొట్టమొదటిసారిగా పూర్తి స్థాయిలో దృష్టిలోపం కలిగిన ఒక మహిళ కేరళలో జడ్జిగా కాబోతా ఉంది. ఇండియాస్ ఫస్ట్ ఫుల్లీ విజువల్లీ ఇంపేర్డ్ ఉమెన్ జడ్జ్ ఇన్ కేరళ. మరి ఆమె పేరు వచ్చేసి తాన్యా నాథన్ ఆమె పేరు గుర్తుపెట్టుకోండి. కేరళ మనకి చాలా ఇంపార్టెంట్ అండి. సెన్సస్ 2011 ప్రకారము
భారతదేశంలో అత్యధిక అక్షరాస్యత కలిగి ఉన్న రాష్ట్రం కేరళ. ఇండియాస్ హైయెస్ట్ లిటరసీ స్టేట్ యాజ్ పర్ సెన్సస్ 2011 ఇస్ కేరళ. అలానే సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేకంగా ఒక కమిషన్ని ఏర్పాటు చేసిన రాష్ట్రము కేరళ. ఈ యొక్క వృద్ధుల కోసం ప్రత్యేకంగా ఒక కమిషన్ ఏర్పాటు చేసిన రాష్ట్రం కేరళ. ఇట్లా నెక్స్ట్ వన్, పలాష్ పూల పండుగ 2026, పలాష్ ఫ్లవర్ ఫెస్టివల్ 2026. ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ పలాష్ ఫ్లవర్ ఫెస్టివల్ని లాంచ్ చేసిందండి. ఇది సింపుల్. ఈ పూల పండుగ ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మనకి హార్టికల్చర్ రంగంలో ప్రజలకు అవగాహన తీసుకురావాలి, ఎన్విరాన్మెంట్ని కాపాడుకోవాలి, పర్యావరణాన్ని కాపాడుకోవాలి అని చెప్పేసి, బయోడైవర్సిటీని, ముఖ్యంగా ఈ ప్రజలు ఈ ప్రకృతితో మమేకం అవ్వాలి అని చెప్పేసి ఇటువంటి ఫెస్టివల్స్ని నిర్వహిస్తూ ఉంటారు. సో మరి ఇప్పుడు దీన్ని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా గారు లాంచ్ చేశారు. ఇది ప్రతి సంవత్సరం జరిగే ఒక కార్యక్రమం, యాన్యువల్ ఈవెంట్ 2023 నుంచి నిర్వహిస్తూ ఉన్నారు. ఇక మరి ఈసారి ప్రాముఖ్యత ఏంటంటే తొలిసారిగా ఢిల్లీలోని 4 ప్రాంతాలలో ఒకేసారి ఈ పండుగను నిర్వహిస్తూ ఉన్నారు. ఢిల్లీలోని 4 ప్లేసెస్, బన్సేరా పార్కు, అశోక్ విహారు, జసోలా మరియు నరేలా అనే ప్రాంతాల్లో. బట్ జస్ట్ అనవసరమండి ఇన్ఫర్మేషన్, ఇది గుర్తుపెట్టుకోండి. యాన్యువల్ ఈవెంట్ 2023 నుంచి 3 రోజుల పాటు ఈ ఫెస్టివల్ జరుగుతుంది. సో ఎవరు నిర్వహిస్తున్నారు? ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ. ఉదాహరణకు అమృత్ ఉద్యాన్ అని రాష్ట్రపతి భవన్లో ప్రజలకి ఓపెన్ చేస్తారు. అమృత్ ఉద్యాన్ అంటే ఏంటండి మనం తెలుసుకున్నాం కదా. ఈ రాష్ట్రపతి భవన్లో ఈ పూల తోటలు ఉంటాయి, గార్డెన్స్ ఉంటాయి. ఆ గార్డెన్స్ని మనం విజిట్ చేయవచ్చు, వెళ్ళి చూడవచ్చు. దాని పేరు అమృత్ ఉద్యాన్. ఆల్రెడీ స్టార్ట్ అయింది ఫిబ్రవరి 3 నుంచేమో. వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు ఢిల్లీకి, అంటే ఫ్లైట్ టికెట్ ఎక్కువ ఉంటుందండి. రైట్. నెక్స్ట్ వన్, ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026. ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026. మరి ఇది టెక్నాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఇండియా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 ఇవాళ ప్రారంభమైంది. మనం తెలుసుకున్నాం కదా, డిస్కస్ చేసుకుందామని చెప్పేసి. న్యూఢిల్లీలో ప్రారంభమైంది. ఫిబ్రవరి 16 నుంచి ఫిబ్రవరి 20 వరకు జరుగుతుంది. 5 రోజుల పాటు, ఫిబ్రవరి 16 నుంచి ఫిబ్రవరి 20 వరకు. మరి ఈ సమ్మిట్ ముఖ్య ఉద్దేశం ఏంటి? మనం మెనీ ఈవెంట్స్ తెలుసుకున్నాం దీనికి సంబంధించి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని బాధ్యతాయుతంగా ఉపయోగించుకోవాలి, కృత్రిమ మేధస్సుని మన అభివృద్ధికి ఉపయోగించుకోవాలి, మన వెల్ఫేర్, మన డెవలప్మెంట్ కోసం రెస్పాన్సిబుల్గా ఉపయోగించుకోవాలి అన్న నినాదం, ఆ ఉద్దేశంతో దీన్ని నిర్వహిస్తూ ఉన్నారు. మరి దీనికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి అంటే, దీనికి ఉన్న సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే, తొలిసారిగా గ్లోబల్ సౌత్లో జరుగుతూ ఉంది. ఫర్ ద ఫస్ట్ టైం ఈ ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ గ్లోబల్ సౌత్లో జరుగుతూ ఉంది. గ్లోబల్ సౌత్ అంటే ఏంటంటే మనం తెలుసుకున్నాం కదా. గ్లోబల్ సౌత్ అంటే జనరల్గా ఈ యొక్క ఆఫ్రికా, సౌత్ అమెరికా, ఆస్ట్రేలియా, కొన్ని దేశాలని గ్లోబల్ సౌత్ అంటారు. గ్లోబల్ సౌత్ అంటే చెప్పాలంటే డెఫినేషన్ ఏమంటే, డెవలపింగ్ కంట్రీస్, అంతగా అభివృద్ధి చెందని దేశాలు, డెవలపింగ్ కంట్రీస్ని గ్లోబల్ సౌత్ అంటారు. మనం వెనుకబడి ఉన్నాం కదా నార్థర్న్ హెమిస్ఫియర్తో పోల్చుకుంటే, నార్థర్న్ కంట్రీస్తో పోల్చుకుంటే. మరి గ్లోబల్ సౌత్లో తొలిసారిగా జరుగుతూ ఉన్న సమ్మిట్. మరి ఈ గ్లోబల్ సౌత్కి ఇండియా లీడర్గా వ్యవహరిస్తోంది, ఇండియా లీడర్గా ఉంది. మరి 16 ఫిబ్రవరి నుంచి 20 ఫిబ్రవరి వరకు. మరి థీమ్ చాలా ఇంపార్టెంట్. థీమ్ వచ్చేసి నేపథ్యం అంటారు కదా తెలుగులో. వెల్ఫేర్ ఫర్ ఆల్, హ్యాపీనెస్ ఆఫ్ ఆల్. వెల్ఫేర్ ఫర్ ఆల్, హ్యాపీనెస్ ఆఫ్ ఆల్. సాంస్క్రిట్లో చెప్పాలి అంటే సర్వజన హితయ సర్వజన సుఖయ. సో మరి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఏఐని డెవలప్ చేయాలి అంటే, ఏఐని మన భవిష్యత్ అవసరాల కోసం మంచిగా ఉపయోగించుకోవాలి అంటే, ఇది 3 సూత్రాలపైన ఫోకస్ చేయాలి మనము. ఏఐ అనేది 3 సూత్రాలపైన ఫోకస్ చేస్తుంది. 3 సూత్రాలు. ఒకటి పీపుల్, అంటే ఏఐ ప్రజల్ని దృష్టిలో ఉంచుకోవాలి, ప్రజల గౌరవానికి భంగం కలిగించకూడదు. పీపుల్ యొక్క డిగ్నిటీని, పీపుల్ యొక్క డేటాని ప్రొటెక్ట్ చేయాలి. పీపుల్. ప్లానెట్ పైన ఫోకస్ చేస్తుంది. ప్లానెట్ అంటే ఏంటి? ఈ ఏఐ వల్ల ఈ యొక్క భూమికి, ఈ యొక్క సస్టైనబుల్ డెవలప్మెంట్కి దెబ్బ కలగకూడదు. ప్లానెట్ పైన ఫోకస్ చేస్తుంది. ప్రోగ్రెస్ అంటే ఏంటి? పురోగతి. ఈ ఏఐ బెనిఫిట్స్, ఏఐ ఉపయోగాలు ఏవైతే ఉంటాయో భవిష్యత్ తరాలకి ఉపయోగపడాలి. సో పీపుల్, ప్లానెట్, ప్రోగ్రెస్, 3P అని గుర్తుపెట్టుకోండి, తప్పకుండా గుర్తుపెట్టుకోవాలా. ఇక అలానే 7 చక్రాలపైన ఫోకస్ చేస్తుంది. మనం ప్రపంచవ్యాప్తంగా ఏఐని అద్భుతంగా డెవలప్ చేయాలంటే 7 చక్రాలు. సో ఇక్కడ ఒక రిమైండర్ అండి, ఈ చక్రాలు ఇవన్నీ ఇటువంటివి టెక్నాలజీకి సంబంధించి పోయేటప్పుడు జస్ట్ 7 చక్రాస్ అని గుర్తుపెట్టుకోండి. వీలైతే ఇప్పుడు నేను చెప్పే పాయింట్లు నోట్స్ రాసుకోండి. ఈ కంపల్సరీ చదవాలండి. రివిజన్స్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఎగ్జామ్ ఇంకొక 3-4 డేస్లో ఉందనుకో,
మనకి టైం లేదన్నప్పుడు జస్ట్ 7 చక్రాస్ అని గుర్తుపెట్టుకుంటాం. ఎగ్జామ్ ఇంకా నెల దూరంలో ఉంది అనుకుందాం, అప్పుడు 7 చక్రాలు కూడా చదువుతాం. సో యాజ్ ఎ ఫ్యాకల్టీగా నా ధర్మం ఏంటంటే కంపల్సరీ చెప్పాలి కాబట్టి చెప్పాలా 100%. కానీ గుర్తుపెట్టుకుంటారా లేదా అనేది మీరు చేసే రివిజన్స్ పైన ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఏముందండి, ఒక ఎగ్జామ్ ఇంకో గంటలో ఉందనుకో, బస్సులో పోతూ ఉంటాం ఎగ్జామ్ సెంటర్కి, అప్పటికప్పుడు బుక్లో మనం ప్రిపేర్ చేసుకున్న నోట్స్ని ఫాస్ట్గా చూసుకుంటూ కూడా పోవచ్చు. 7 చక్రాలు 3 సూత్రాలని టైం ఉంటే చదువుతావు, లేకపోతే ఇంకో టాపిక్ పోతావు. ఇట్స్ ఆల్ డిపెండ్స్ అపాన్ అవర్ లక్. ఆ రోజు మన అదృష్టం ఎలా ఉంది అనే దానిపైన ఆధారపడి ఉంటుంది ఎగ్జామ్ అంటే లిటిల్ బిట్ లక్. సో మరి 7 చక్రాలు వచ్చేసి హ్యూమన్ క్యాపిటల్, అంటే మనుషుల్ని హ్యూమన్ క్యాపిటల్ అంటే ఏంటి, హ్యూమన్స్ని డెవలప్ చేయాలి, హ్యూమన్ క్యాపిటల్. సోషల్ ఎంపవర్మెంటు, సామాజిక చైతన్యము, సేఫ్ అండ్ ట్రస్టెడ్ ఏఐ, బాధ్యత నమ్మకమైన ఏఐ, సైన్స్, ఇన్నోవేషన్ అండ్ ఎఫిషియన్సీ, నూతనాత్మకత, సామర్థ్యము, డెమోక్రటైజింగ్ ఏఐ రిసోర్సెస్ అంటే ఏంటి, ఈ ఏఐ వనరుల్ని ప్రజాస్వామ్యబద్ధంగా వాడుకోవాలి. అలానే ఆర్థిక అభివృద్ధికి, సామాజిక అభివృద్ధికి ఏఐని ఉపయోగించుకోవాలి, ఎకనామిక్ డెవలప్మెంట్కి, సోషల్ గుడ్కి ఏఐని ఉపయోగించుకోవాలి. 7 చక్రాస్ అని గుర్తుపెట్టుకోండి. ఎలాగో ఈ సమ్మిట్ ముగిసిన తర్వాత మనం తెలుసుకుందామండి డీటెయిల్గా. ప్రజెంట్ అయితే ఈ ఏఐ సమ్మిట్కి ఫ్రాన్స్ ప్రెసిడెంట్ మ్యాక్రాన్ కావచ్చు, బ్రెజిల్ ప్రెసిడెంట్ లూలా డి సిల్వా వీళ్ళందరూ అటెండ్ అయ్యారు. మనం ఎలాగూ అప్డేట్ చేసుకుంటాం ఈ 5 రోజుల తర్వాత. ఇక ఇండియా ప్రపంచంలో మూడవ సమర్థవంతమైన ఏఐ వ్యవస్థను కలిగి ఉన్న దేశము. ఇటీవల స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ గ్లోబల్ ఏఐ వైబ్రెన్సీ ర్యాంకింగ్స్ని విడుదల చేసింది. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ గ్లోబల్ ఏఐ వైబ్రెన్సీ ర్యాంకింగ్స్ని విడుదల చేసింది. ఈ రిపోర్ట్ ప్రకారం ప్రపంచంలో అత్యంత సమర్థవంతమైన ఏఐ వ్యవస్థను కలిగి ఉన్న దేశం యుఎస్, సెకండ్ ప్లేస్ చైనా, థర్డ్ ఇండియా అనే విషయం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, డోర్నియర్ 228 ఎయిర్ క్రాఫ్ట్. డిఫెన్స్కి సంబంధించి డోర్నియర్ 228 ఎయిర్ క్రాఫ్ట్ డిఫెన్స్కి సంబంధించి చాలా ఇంపార్టెంట్ అండి. ఇటువంటివి మనం తెలుసుకోవాల్సింది. దీన్ని ఎవరు డెవలప్ చేశారు, ఇండియాలో డెవలప్ చేస్తున్నారా, దీంట్లో ఇంజన్స్ ఎన్ని ఉంటాయి, అటువంటి బేసిక్ డీటెయిల్స్ ఎందుకో నేను మళ్ళీ చూపిస్తాను సింపుల్గా. ఇప్పుడు డోర్నియర్ 228 ఎయిర్ క్రాఫ్ట్ని ఇండియన్ కోస్ట్ గార్డ్ కోసము కొనాలని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ భావిస్తూ ఉంది. డిఫెన్స్ మినిస్ట్రీ ఈ డోర్నియర్ 220 ఎయిర్ క్రాఫ్ట్ కోసము హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, బెంగళూరుకు చెందిన హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ సంస్థతో 2312 కోట్ల ఒప్పందం కుదుర్చుకునింది. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ డోర్నియర్ 220 ఎయిర్ క్రాఫ్ట్ కోసము బెంగళూరుకు చెందిన హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్తో 2312 crore డీల్ని కుదుర్చుకునింది. అప్రాక్సిమేట్లీ $250 million. మరి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఫస్ట్ ఏంటంటే అండి, ఇట్లాంటి వార్తల్లో ఉన్నప్పుడు ఇది ఏంటిది అసలు, ఇప్పుడు ఎవరి కోసం కొంటా ఉన్నారు, ఇండియన్ కోస్ట్ గార్డు కోసం, భారత తీర రక్షక దళం కోసం. ఎన్ని కొంటా ఉన్నారు, 8 కొంటా ఉన్నారు, 8. మరి ఇక్కడ తెలుసుకోవాల్సింది ఫస్ట్ ఇది ఏంటిది అంటే, ఇది ఒక మ్యారిటైమ్ సర్వైలెన్స్ ఎయిర్ క్రాఫ్ట్ అని చెప్పవచ్చు. ఇక్కడ ఎయిర్ క్రాఫ్ట్ ఒక విమానం టైపు. దీన్ని ఎందుకు ఉపయోగిస్తారు అంటే, ఈ యొక్క సముద్ర తీర ప్రాంతాలని ఎప్పటికప్పుడు గస్తీ చేయడానికి, నిఘా ఉంచడం కోసము, మ్యారిటైమ్ ఏరియాస్ని సర్వేలెన్స్ చేయడం కోసము, ఒక కన్నేసి ఉంచడం కోసము వీటిని ఉపయోగిస్తూ ఉంటారు. సో గుర్తుపెట్టుకోండి, ప్యాట్రోలింగ్ ఉద్దేశము, సర్చ్ అండ్ రెస్క్యూ, ఏదైనా సైక్లోన్స్ అటువంటి వచ్చినప్పుడు భద్రతా అవసరాల కోసం, ముఖ్యంగా ప్రజల్ని తరలించడం కోసం. సో గుర్తుపెట్టుకోండి, మ్యారిటైమ్ సర్వైలెన్స్ కోసము, సర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్స్, కోస్టల్ సెక్యూరిటీ, తీర ప్రాంతాన్ని రక్షించడం కోసము. మరి ఇట్లా అడుగుతాడా, ఒక్కొక్కసారి మనం ఇట్లా కూడా గుర్తుపెట్టుకోవాలా. మరి దీన్ని డెవలప్ చేసింది, ఒరిజినల్గా దీన్ని అభివృద్ధి చేసినది జర్మనీకి చెందిన డార్నియర్ జిఎంబిహెచ్ అనే కంపెనీ. ఒరిజినల్లీ డెవలప్డ్ బై డార్నియర్ జిఎంబిహెచ్ కంపెనీ. మరి ఎక్కడ డెవలప్ చేస్తూ ఉంది హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అంటే, దానికి ఒక సెంటర్ ఉంది ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్కి సంబంధించి ఒక సెంటర్ ఉంది, ఒక ప్రొడక్షన్ సెంటర్, ఉత్పత్తి కేంద్రము కాన్పూర్లో ఉంది, అక్కడ డెవలప్ చేస్తూ ఉన్నారు. సో మరి ఇక్కడ తెలుసుకోవాల్సింది, ఇది ఒరిజినల్ డెవలపర్ అయితే జర్మనీకి చెందిన కంపెనీ, కానీ మనం స్వదేశీయంగా దీన్ని ఉత్పత్తి చేస్తూ ఉన్నాం. మరి ఇందులో ఎన్ని ఇంజన్స్ ఉంటాయి, ఇక్కడ అగైన్ ఒక ట్రిక్ అండి. ఎన్ని ఇంజన్స్ ఉంటాయి గుర్తుపెట్టుకోవడానికి యాస్పిరెంట్స్కి ఒక చిన్న ఒక ట్రిక్ లాంటిది. ఇందులో 2 ఇంజన్స్ ఉంటాయండి, ట్విన్ ఇంజన్. మరి ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే, ఇక్కడ 2 ఉంది కదా, అట్లా గుర్తుపెట్టుకోండి. 228 కాబట్టి 2 ట్విన్ ఇంజన్ అని గుర్తుపెట్టుకోండి.
మళ్ళీ 2 ఉంది కదా అని చెప్పేసి 4 ఇంజన్ అనుకోవద్దండి, వాడి ఆప్షన్లో 4 ఇంజన్ ఇవ్వడు నాకు తెలిసినంత వరకు. సో 2 ఉంది కాబట్టి ట్విన్ ఇంజన్ అని గుర్తుపెట్టుకోండి. మనం తెలుసుకున్నాం రఫాలే కూడా ట్విన్ ఇంజన్, 2 ఇంజన్లు, ఇండియా ఫ్రాన్స్ కాబట్టి 2 దేశాలు ఉన్నాయి కాబట్టి 2 దేశాలు ఇన్వాల్వ్ అయ్యాయి కాబట్టి ట్విన్ ఇంజన్. అదే తేజాస్ యుద్ధ విమానం అయితే సింగిల్ ఇంజన్, ఎందుకంటే తేజాస్ని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ మాత్రమే అభివృద్ధి చేస్తూ ఉంది కాబట్టి అట్లా గుర్తుపెట్టుకోండి. మరి ఎగ్జామ్లో దీనికి ఇంకా ప్రాముఖ్యత ఏముందంటే ఇది షార్ట్ టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్ ఎయిర్ క్రాఫ్ట్. షార్ట్ టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్ ఎయిర్ క్రాఫ్ట్ అంటే ఎక్కువ ల్యాండింగ్ సదుపాయాన్ని అవసరం ఉండదు దీనికి, టేక్ ఆఫ్ అవడానికి తక్కువ రన్వే కూడా సరిపోతుంది. సో మరి ఎగ్జామ్లో ఎట్లా అడుగుతాడంటే ఇక్కడ కొంతమంది ఆస్పిరెంట్స్కి ఇంకా డౌట్స్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారండి. మనం చెప్పే కరెంట్ అఫైర్స్ అన్ని ఎగ్జామ్స్కి ఉపయోగపడతాయి, ముఖ్యంగా యూపీఎస్సీ లాంటి వాళ్ళకి కూడా, యూపీఎస్సీ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుందా అంటే తప్పకుండా అండి. ఎందుకంటే ఇక్కడ అసలు యూపీఎస్సీలోనే కొన్నిసార్లు ఈజీగా ఆన్సర్ చేయొచ్చండి. ఇక్కడ డార్నియర్ 228 అని ఇచ్చాడు, 2025 యూపీఎస్సీ ప్రిలిమ్స్లో అడిగిన క్వశ్చన్ ఇది, 2025 యూపీఎస్సీ ప్రిలిమ్స్. ఇక్కడ ఏమన్నాడు, ఎయిర్ క్రాఫ్ట్ ఇచ్చాడు, దాన్ని దేనికోసం వాడతారు అన్నాడు. ఇక్కడ మీరు చూస్తే డార్నియర్ 228 ఎయిర్ క్రాఫ్ట్ ఇప్పుడే తెలుసుకున్నాం కదా, మ్యారీటైమ్ ప్యాట్రోల్ ఎయిర్ క్రాఫ్ట్. సో ఆన్సర్ ఇది అవుతుంది కదా, సముద్ర తీర ప్రాంతాలని సముద్ర అవసరాల కోసం ఉపయోగిస్తారు. సో ఇది కరెక్ట్ అవుతుంది కదా, ఇప్పుడే తెలుసుకున్నాం. అంటే ఒకటే అడిగాడు, ఇంకా మనమన్నా ఇక్కడ చాలా పాయింట్లు తెలుసుకున్నాం, కానీ వాడు ఇక్కడ సింపుల్గా ఒకటే పాయింట్ ఇచ్చాడు. మరి ఇంకా ఏమి ఇచ్చాడు, ఇక్కడ IL-76 అనే ఒక ఎయిర్ క్రాఫ్ట్ ఇచ్చాడు, ఇది సూపర్ సోనిక్ కంబాట్ ఎయిర్ క్రాఫ్టా అని అడిగాడు. C-17 గ్లోబ్ మాస్టర్ 3 అన్నాడు, ఇది మిలిటరీ ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్టా అని అన్నాడు. ఇదైతే ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ అండి. సెకండ్ ఆప్షన్ రాంగ్. IL-76 అనేది సూపర్ సోనిక్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ కాదు, అంటే సూపర్ సోనిక్ వేగంతో దూసుకొని పోదు. C-17 గ్లోబ్ మాస్టర్ 3 అనేది మిలిటరీ ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్, అంటే మిలిటరీ అవసరాల కోసము సైనికుల్ని తరలించేందుకు. సో ఇట్లా అండి. సో ఓన్లీ రెండు స్టేట్మెంట్లు మాత్రమే కరెక్ట్ అవుతాయి. సో ప్రతి పాయింట్ ఇంపార్టెంటే అండి. మనం యూపీఎస్సీ క్వశ్చన్స్ పేపర్స్ పెట్టినా ఎవ్రీథింగ్ హెల్ప్ఫుల్. చెప్తున్నాం కదా, ఇవాళ రోజున స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ యూపీఎస్సీని ఫాలో అవుతా ఉన్నారు. పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు వాళ్ళు ఎటువంటి స్టాండర్డ్స్ ఫాలో అవుతా ఉన్నారో మన వాళ్ళు కూడా అవే స్టాండర్డ్స్ ఫాలో అవుతూ ఉన్నారు. సో బీ కేర్ఫుల్. నెక్స్ట్ వన్, హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2026. హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2026 అగైన్ వార్తల్లో ఉంది. మనం లాస్ట్ మంత్ డిస్కస్ చేసుకున్నాం జనవరిలో. హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2026 ప్రకారం ఇండియా ర్యాంకు 80వ స్థానంలో ఉందని చెప్పేసి జనవరి 2026లో డిస్కస్ చేసుకున్నాం. మరి ఇప్పుడు వార్తల్లో ఎందుకు ఉందంటే ఇప్పుడు కొద్దిగా చెప్తాను దీని గురించి. ఫస్ట్ హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ అంటే ఏదో తెలుసుకుందామండి. ఇది ఒక ఇండెక్స్, ఒక సూచిక. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రపంచంలో ఒక దేశ పాస్పోర్ట్ కలిగి ఉన్న వ్యక్తులు ఆ పాస్పోర్ట్తో ఎన్ని దేశాలకు ముందస్తు వీసా లేకోకుండా వెళ్ళవచ్చు అనే దాన్ని పరిగణలోకి తీసుకుంటుంది. ఒక కంట్రీ సిటిజన్ ఉంటాడు కదా, ఒక కంట్రీ సిటిజన్కి తనకున్న పాస్పోర్ట్తో ఎన్ని కంట్రీస్కి ముందస్తు వీసా, ప్రయర్ వీసా లేకుండా వెళ్ళగలుగుతాడు అనే దాన్ని క్యాలిక్యులేట్ చేస్తుంది, అనే దాన్ని లెక్కిస్తుంది హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్. మరి ఇక్కడ ఈ హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ని ఎలా తయారు చేస్తారు అంటే ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ డేటా ఆధారంగా ఇది 199 డిఫరెంట్ పాస్పోర్ట్స్ని పరిగణలోకి తీసుకుంటుంది. 199 పాస్పోర్ట్లని పరిగణలోకి తీసుకుంటుంది, అంటే 199 దేశాలని పరిగణలోకి తీసుకుంటుంది అని అర్థము. అలానే 227 విదేశీ గమ్యస్థానాలను పరిగణలోకి తీసుకుంటుంది. 227 ట్రావెల్ డెస్టినేషన్స్ని పరిగణలోకి తీసుకుంటుంది. అంటే ఒక పాస్పోర్ట్తో ఎన్ని ప్లేసెస్కి వెళ్ళవచ్చు అనేది గుర్తుపెట్టుకోండి. మరి ఇక్కడ మనం తెలుసుకున్నాం జనవరిలో ఇండియా 80వ స్థానంలో ఉంది. మరి ఫిబ్రవరిలో ఇండియా ర్యాంక్ ఎంత ఉంది తెలుసుకోవాలా. ఫస్ట్ ఇక్కడ మీరు చూస్తే అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళండి. హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ అఫీషియల్ వెబ్సైట్కి పోతే వాడు ఏమన్నాడు, ఇక్కడ ఈ రిపోర్ట్ని ప్రతి నెల అప్డేట్ చేస్తారు, అప్డేటెడ్ మంత్లీ, ప్రతి నెల అప్డేట్ చేస్తారు. జనవరిలో ఒకలాగా అప్డేట్ అయింది, ఇప్పుడు ఫిబ్రవరికి మరోలా అప్డేట్ అయింది. మరి ఇప్పుడు ఇండియా ర్యాంక్ ఎంతో తెలుసుకుందామండి. ఇండియా ర్యాంకు టాప్ ప్లేస్లో ఏది ఉందో తెలుసుకుందాం. టాప్ ప్లేస్లో సింగపూర్ ఉందండి. సింగపూర్ ఫస్ట్ ప్లేసు. సింగపూర్ పాస్పోర్ట్తో 192 దేశాలకు వీసా లేకుండా వెళ్ళవచ్చు. సెకండ్ ప్లేస్లో జపాన్ సెకండ్ ప్లేసు, 187 కంట్రీస్కి వెళ్ళవచ్చు. సెకండ్ ప్లేస్లో ఇంకో దేశం కూడా ఉందండి, సౌత్ కొరియా కూడా ఉంది. థర్డ్ ప్లేస్లో స్వీడన్ ఉంది, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఉంది. ఇక ఫోర్త్ ప్లేస్లో చాలా కంట్రీస్ ఉన్నాయండి. ఫోర్త్ ప్లేస్లో సుమారుగా 5-6 దేశాలు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకోలేం. కాబట్టి టాప్ 3 గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ప్లేస్లో సింగపూరు,
సెకండ్ ప్లేస్లో జపాను సౌత్ కొరియా సంయుక్తంగా జాయింట్గా ఉన్నాయి. థర్డ్ ప్లేస్లో స్వీడను యుఏఈ. ఇక ఫోర్త్ ప్లేస్లో బెల్జియము, డెన్మార్క్, ఫిన్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ ఇవన్నీ ఉన్నాయి. బట్ టాప్ 3 గుర్తుపెట్టుకోండి. ఇక లాస్ట్ ప్లేస్ గుర్తుపెట్టుకుందామండి. లాస్ట్ ప్లేస్ ఆఫ్ఘనిస్తాన్. లాస్ట్ ప్లేస్లో ఆఫ్ఘనిస్తాన్ ఉంది. ఇక ఆఫ్ఘనిస్తాన్ కంటే ముందు సిరియా ఉంది, సిరియా కంటే ముందు ఇరాక్ ఉంది. లాస్ట్ ప్లేస్ ఆఫ్ఘనిస్తాన్ విషయం గుర్తుపెట్టుకోండి. ఇది 2026 మీరు చూస్తే అఫీషియల్ వెబ్సైట్. ఇక్కడ ఇయర్ ఎంటర్ చేస్తే అట్లా వస్తుంది డేటా అంతా. మరి ఇక మనం ఇండియా ర్యాంక్ కంపారిజన్ చేసుకోవాలా. ఇండియా ర్యాంకు 2025లో 85th ప్లేస్లో ఉంది, 85వ స్థానంలో ఉంది. 57 దేశాలకు వెళ్ళి రావచ్చు 2025లో అయితే. కానీ ఇప్పుడు ఫిబ్రవరిలో అప్డేట్ చేశాడు కదా, ఇప్పుడు ఇండియా 75th ప్లేస్లో ఉంది. ఇండియా 75th ప్లేసు. మన పాస్పోర్ట్తో 56 కంట్రీస్కి ముందస్తు వీసా లేకుండా వెళ్ళవచ్చు. సో ఇది మనకండి. అట్లా అప్డేట్ చేసుకుంటూ పోవాలా ప్రతి నెల. ఇక మరి దీన్ని ఎవరు రిలీజ్ చేస్తారంటే హెన్లీ అండ్ పార్ట్నర్స్ అనే ఒక సంస్థ. హెన్లీ అండ్ పార్ట్నర్స్ అనే ఒక రెసిడెన్స్ కంపెనీ, ఒక కంపెనీ. నెక్స్ట్ వన్, డీప్ టెక్ స్టార్టప్ కోసం 600 కోట్ల వెంచర్ క్యాపిటల్ ఫండ్ని ఏర్పాటు చేసిన ఐఐటి మద్రాస్. డీప్ టెక్ కంపెనీల కోసం 600 crore ఒక వెంచర్ క్యాపిటల్ ఫండ్, ఒక నిధిని ఏర్పాటు చేసిన ఐఐటి మద్రాస్. దీనికి సంబంధించి ఐఐటి మద్రాసుకు చెందిన రీసెర్చ్ పార్క్ యూనికార్న్ ఇండియా వెంచర్స్ కంపెనీ అగ్రిమెంట్ కుదుర్చుకున్నాయి, ఒప్పందం కుదుర్చుకున్నాయి. మరి ఆ ఫండ్ పేరు వచ్చేసి ఐఐటి మద్రాస్ యూనికార్న్ ఫ్రాంటీర్ ఫండ్ ఐ. ఐఐటి మద్రాస్ యూనికార్న్ ఫ్రాంటీర్ ఫండ్ ఐ. మరి డీప్ టెక్ అంటే తెలుసుకున్నాం కదా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు, బ్లాక్ చైను, ఇటువంటి టెక్నాలజీల్లో పెట్టే కంపెనీలే డీప్ టెక్నాలజీ కంపెనీస్. ఇటీవల డెఫినేషన్ కూడా తెలుసుకున్నాం. డెఫినేషన్ ఏంటి? ఒక కంపెనీ రిజిస్టర్ అయ్యి 20 ఏళ్ళు అయ్యి ఉంటే, ఒక కంపెనీ ఏర్పాటు చేసి దాని జీవితకాలం 20 years వరకు ఉంటే అది డీప్ టెక్ కంపెనీ. అప్ టు 20 years ఫ్రమ్ ది రిజిస్ట్రేషన్. ఒక కంపెనీ ఏర్పాటు చేసిన తర్వాత 20 ఏళ్ల వరకు దాన్ని డీప్ టెక్ కంపెనీగా అంటారు. అలానే ఒక కంపెనీ ఆదాయము ఒక ఆర్థిక సంవత్సరంలో 300 కోట్ల వరకు ఉంటే అది డీప్ టెక్ కంపెనీ. ఒక ఫినాన్షియల్ ఇయర్లో దాని యొక్క యాన్యువల్ టర్నోవరు 300 crore rupees వరకు ఉంటే, 300 crore rupees ఉండాలి. 300 crore rupees ఉంటే అది డీప్ టెక్ కంపెనీ. ఆల్రెడీ మనం తెలుసుకున్నామండి ఇదంతా. నెక్స్ట్ వన్, కొలంబియా ఐఐటి బాంబే ఏఐ తయారీ కేంద్రం. కొలంబియా ఐఐటి బాంబే ఏఐ తయారీ కేంద్రం. ఐఐటి బాంబే అమెరికాకు చెందిన కొలంబియా యూనివర్సిటీతో ఒక అగ్రిమెంట్ కుదుర్చుకునింది. ఈ అగ్రిమెంట్లో భాగంగా ఏఐ తయారీ కేంద్రాన్ని సెంటర్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏర్పాటు చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాయి. మరి ఇందులో భాగంగా ఏం చేయబోతా ఉన్నారు అంటే, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో, ఈ తయారీ రంగంలో మనం చూస్తూ ఉన్నాం, సెమీ కండక్టర్స్, రోబోటిక్స్, ఇటువంటి టెక్నాలజీలలో, ఇటువంటి రంగాల్లో ఏఐని ఉపయోగిస్తూ ఉన్నారు. సో ఏఐని ఉపయోగించి మ్యానుఫ్యాక్చరింగ్ రంగాన్ని అభివృద్ధి చేయడం కోసం ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. నెక్స్ట్ వన్, రష్యాలోని తమన్ ఓడరేవుపై ఉక్రెయిన్ డ్రోన్ దాడి. రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతూ ఉంది కదా, ఆ రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో భాగంగా రష్యాలోని తమన్ ఓడరేవు పైన ఉక్రెయిన్ డ్రోన్ అటాక్ చేసిందండి. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ తెలుసుకోవాల్సింది తమన్ పోర్ట్ ఎక్కడ ఉంది. అది పోర్ట్స్ చాలా ఇంపార్టెంట్ జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో. తమన్ పోర్టు రష్యాకు చెందిన పోర్టు, బ్లాక్ సీకి దగ్గరలో ఉండే ఒక ఓడరేవు. మరి ఇక్కడ మీరు చూస్తే రష్యా ఉక్రెయిన్ ఇవి రెండూ కూడా బ్లాక్ సీకి బార్డర్ కంట్రీస్. ఇవి నల్ల సముద్రానికి సరిహద్దు దేశాలు. మరి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది బ్లాక్ సీకి ఎన్ని బార్డర్ కంట్రీస్ ఉన్నాయి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా ఇంపార్టెంట్ అండి జాగ్రఫీకి. ఈ నల్ల సముద్రానికి 6 దేశాలు సరిహద్దులుగా ఉన్నాయి. సో అవి ఏవో ఒకసారి తెలుసుకుందామండి. రష్యా, జార్జియా, టర్కీ ఆర్ తుర్కియే, బల్గేరియా, రొమేనియా, ఉక్రెయిన్. సో ఎన్ని కంట్రీలు? 6. మరి ఇక్కడ ఇంకొక షార్ట్ కట్ అండి, ట్రిక్. బ్లాక్ సీకి బార్డర్ కంట్రీస్ గుర్తుపెట్టుకోవాలంటే టీ బర్గర్ అని గుర్తుపెట్టుకోండి. టీ బర్గర్తో పాటు టీ తాగుతాము, రైట్? టీ బర్గర్. టీ అంటే తుర్కియే, బి అంటే బల్గేరియా, యు అంటే ఉక్రేనియా, ఆర్ అంటే రొమేనియా, జి అంటే జార్జియా, ఆర్ అంటే రష్యా. ఆల్రెడీ మనం గతంలో తెలుసుకున్నామండి, బట్ కొత్త సబ్స్క్రైబర్స్ కొత్తగా చూస్తూ ఉంటారు కదా, మళ్ళా చెప్తా ఉంటే బాగా మైండ్లో ఫిక్స్ అయిపోతాయి, మీకైనా నాకైనా, రైట్? నెక్స్ట్ వన్, బోర్డ్ ఆఫ్ పీస్.
బోర్డ్ ఆఫ్ పీస్ మళ్ళీ వార్తలో ఉందండి. గాజాలో శాంతిని ఏర్పాటు చేయాలి అని చెప్పేసి, గాజాకి ముఖ్యంగా ఇజ్రాయెల్కి హమాస్ తీవ్రవాదుల మధ్య జరుగుతూ ఉన్న యుద్ధానికి ముగింపు పలకాలి, గాజాలో శాంతిని ఏర్పాటు చేయాలని చెప్పేసి లాస్ట్ ఇయర్ స్విట్జర్లాండ్లో జరిగిన డావోస్ సదస్సులో డొనాల్డ్ ట్రంప్ బోర్డ్ ఆఫ్ పీస్ని ఆవిష్కరించారు, బోర్డ్ ఆఫ్ పీస్ని లాంచ్ చేశారు. సో ఈ బోర్డ్ ఆఫ్ పీస్కి యునైటెడ్ నేషన్స్ ఆమోదం కూడా తెలిపింది. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ అప్రూవల్ కూడా ఇచ్చింది, ఆమోదం కూడా తెలిపింది. మరి ఇప్పుడు ఏమని ప్రకటించారంటే డొనాల్డ్ ట్రంప్, ఈ గాజాలో శాంతిని ఏర్పాటు చేయడం కోసము ఈ బోర్డ్ ఆఫ్ పీస్లో మెంబర్స్గా ఉన్న కంట్రీలు, సభ్యులుగా ఉన్న దేశాలు $5 బిలియన్ పైగా మేము డబ్బులు ఇస్తాము. ఎంత ఇస్తామన్నారు? మోర్ దాన్ $5 బిలియన్, $5 బిలియన్ కంటే ఎక్కువ ఇస్తామని చెప్పేసి చెప్పారు. సో మనకి ఈ నెంబర్ గుర్తుపెట్టుకోండి. మరి బోర్డ్ ఆఫ్ పీస్ మనం గతంలో తెలుసుకున్నాం కదా, బోర్డ్ ఆఫ్ పీస్లో జాయిన్ అవ్వడానికి 59 దేశాలు రెడీగా ఉన్నాయి, ఒప్పుకున్నాయి అని చెప్పేసి ట్రంప్ చెప్పాడు. చెప్పిందేమో 59 కంట్రీస్, 59 కంట్రీస్ రెడీగా ఉన్నాయని చెప్పేసి ట్రంప్ చెప్పాడు. కానీ ఫౌండింగ్ కంట్రీస్ అయితే యాజ్ ఆఫ్ నౌ 26 అండి, గుర్తుపెట్టుకోండి. 26 దేశాలు మాత్రమే వ్యవస్థాపక దేశాలు, ఫౌండింగ్ కంట్రీస్. అంటే అవి ఏర్పాటైనప్పుడు ఇవి ఉన్నాయి, ఇవి చేరాయి. అందులో కొన్ని కంట్రీస్ ఈజిప్టు, హంగరీ, ఇండోనేషియా, పాకిస్తాన్ ఉంది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. పాకిస్తాను, ఖతరు, సౌదీ అరేబియా, తుర్కీ, యుఏఈ ఇలాంటి కంట్రీస్ ఉన్నాయి. ఇండియాకి ఆహ్వానం పంపారు, ఇండియాని జాయిన్ అవ్వమని చెప్పారు. కానీ ఇండియా ఇంకా జాయిన్ అవ్వలేదు, నిర్ణయం తీసుకోలేదు అన్న విషయం గుర్తుపెట్టుకోండి. సో మరి ఇక్కడ గాజా, ఈజిప్ట్ అంటేనే గుర్తు రావాల్సింది మనం తెలుసుకున్నాం కదా. లాస్ట్ మంతే ఈజిప్ట్కి బార్డర్గా ఉన్న గాజాలోని రఫా సరిహద్దు క్రాసింగ్ని ఇజ్రాయెల్ ఓపెన్ చేసింది. సో ఇవన్నీ ఆల్రెడీ తెలుసుకున్నామండి. సో యాజ్ ఆఫ్ నౌ బోర్డ్ ఆఫ్ పీస్లో 26 మాత్రమే చేరాయి, 59 రెడీగా ఉన్నాయన్నాడు కానీ 26 చేరాయి అన్న విషయం గుర్తుపెట్టుకోండి. సో ఇలాంటి అప్డేట్ వస్తే నేను అప్డేట్ వచ్చినప్పుడు తప్పకుండా ఇస్తానండి. రేపు పొద్దున్న ఇంకో కంట్రీ జాయిన్ అవ్వచ్చు, జాయిన్ అయినప్పుడు నేను చెప్తాను ఆటోమేటిక్గా. సో నో నీడ్ టు వర్రీ. నెక్స్ట్ వన్, బల్గేరియా తాత్కాలిక ప్రధానమంత్రిగా ఆండ్రీ గ్యురేవ్. బల్గేరియా కంట్రీ అనేది ఇది యూరోపియన్ యూనియన్లో మెంబరు. ఇప్పుడు ఈ బల్గేరియా కంట్రీకి ఇంటరిమ్ ప్రైమ్ మినిస్టర్గా, తాత్కాలిక ప్రధానమంత్రిగా ఆండ్రీ గ్యురేవ్ని నియమించింది బల్గేరియన్ ప్రెసిడెంట్. మరి బల్గేరియా ప్రెసిడెంట్ ఎవరు అంటే ఒక మహిళ ఉంది, ఇలియానా యొటోవా, రైట్. మరి బల్గేరియా క్యాపిటల్ వచ్చేసి సోఫియా, బల్గేరియా రాజధాని సోఫియా. మరి ఇందాకనే తెలుసుకుందాం, బల్గేరియా అనేది బ్లాక్ సీ బార్డర్ కంట్రీని. అట్లా అండి, ఒక కంట్రీ ఎట్లా ఉంటుందంటే వార్తల్లో లింకప్, ఇదంతా ఒక చైన్ ఉన్నట్టు కరెంట్ అఫైర్స్ అంటే. ఈ చైన్ని మనము క్యాప్చర్ చేయాలి అంటే మనం కంటిన్యూస్గా డైలీ ఫాలో అయితేనే మనకి లింకప్ వస్తుంది. సో మరి ఇక్కడ బల్గేరియా లాస్ట్ మంత్ వార్తల్లో ఉంది, జనవరిలో మనం తెలుసుకున్నాం. యూరోజోన్లో 21వ సభ్య దేశంగా బల్గేరియా జాయిన్ అయింది. యూరోజోన్లో అంటే ఏంటి? యూరోజోన్లో 21st కంట్రీగా బల్గేరియా జాయిన్ అయింది. అంటే యూరోజోన్ అంటే ఏంటి? యూరోజోన్లో యూరో కరెన్సీని ఉపయోగిస్తారు కామన్గా అందరూ, అది జాయిన్ అయింది బల్గేరియా. సో గుర్తుపెట్టుకోండి, బల్గేరియా యూరోపియన్ యూనియన్లో మెంబరే, నాటోలో కూడా మెంబరే. నాటో, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్, మిలిటరీ అలయన్స్, సైనిక కూటమిలో కూడా మెంబరే. నెక్స్ట్ వన్, స్పోర్ట్స్కి సంబంధించి BWF పారా వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ విన్నర్గా ఇండియాకు చెందిన ప్రమోద్ భగత్ టైటిల్ విన్ అయ్యాడు, గోల్డ్ మెడల్ని గెలుపొందాడు. మరి పారా అంటే ఏంటి? దివ్యాంగులు, అంటే నార్మల్ షట్లర్స్ కాకుండా ఏమైనా లైక్ దివ్యాంగులు వాళ్ళు ఆడే ఆటలు పారా అంటే. సో మరి ఈవెంట్ వచ్చేసి బహ్రెయిన్ కంట్రీలో జరిగింది. ఫైనల్లో ఇండోనేషియాకు చెందిన మొహమ్మద్ అల్ ఇమ్రాన్ని ఓడించి ఈ టైటిల్ గెలుపొందాడు. ఓవరాల్గా ఈ పారా వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్స్ని ప్రమోద్ భగవత్ 6 టైటిల్స్ గెలుపొందాడు. సో తద్వారా ఈ పారా వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ విభాగంలో 6 టైటిల్స్ విన్ అయిన ఫస్ట్ పారా ప్లేయర్. ఇక అదే నార్మల్ షట్లర్స్, అన్ని కరెక్ట్గా ఉన్న ప్లేయర్స్ నార్మల్ షట్లర్స్లో చైనాకు చెందిన లిండాన్ అనే అతను 5 టైటిల్స్ గెలుపొందాడు. కానీ గుర్తుపెట్టుకోండి, BWF పారా బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్షిప్ 6 టైటిల్స్ గెలుపొందిన ఫస్ట్ పారా ప్లేయర్ అంటే ప్రమోద్ భగవత్, ఇండియా. ఇక ఇవాళ క్వశ్చన్ అండి, మనం డిస్కస్ చేసిన టాపిక్, లింపాటిక్ ఫైలేరియాసిస్ వ్యాధిని మనం ఎప్పటికల్లా నిర్మూలించాలనుకున్నాం. లింపాటిక్ ఫైలేరియాసిస్ డిసీజ్ని ఎప్పటికల్లా మనము ఎలిమినేట్ చేయాలనుకున్నాం. టార్గెట్ ఇయర్ తప్పకుండా ట్రై చేయండి, మనం తెలుసుకున్నాం. ఇక నేను అడిగిన క్వశ్చన్కి వందే మాతరాన్ని బంకించంద్ర చటర్జీ, బెంగాల్కి చెందిన బంకించంద్ర చటర్జీ 7th నవంబర్ 1875లో రాశారు. ఇది తొలిసారిగా అయితే
ఆయనకు చెందిన జర్నల్ బంగదర్శన్ అనే జర్నల్లో వచ్చింది. ఆ తర్వాత 1882లో ఆయన నవల ఆనందమత్తులో పబ్లిష్ అయింది. మరి తొలిసారిగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సెషన్ INC సెషన్ 1896 కలకత్తాలో జరిగింది. అప్పుడు దీన్ని పాడడం జరిగింది 28 డిసెంబర్ 1896. మరి వందే మాతరాన్ని ఒక పొలిటికల్ స్లోగన్గా, వందే మాతరాన్ని ఒక రాజకీయ నినాదంగా స్వదేశీ మూమెంట్లో వాడారు. స్వదేశీ మూమెంట్లో బెంగాల్లో 1905 7th ఆగస్టున వాడడం జరిగింది. ఇక వందే మాతరాన్ని జాతీయ గేయం నేషనల్ సాంగ్గా జనవరి 24th 1950న కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో ఆమోదం తెలపడం జరిగింది. ఇవి వాటి కరెంట్ అఫైర్స్. మనం ఒకసారి క్విక్గా రికాప్ చూద్దాం. భారతదేశపు మొట్టమొదటి సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ ఆధారిత ప్రజా పంపిణీ వ్యవస్థ గుజరాత్. భారతదేశంలో మొట్టమొదటి ఆవు సంస్కృతి మ్యూజియం మథురా UP. భారతదేశంలో మొట్టమొదటి అండర్ వాటర్ రోడ్ కమ్ రైల్ టన్నెల్ ప్రాజెక్ట్ అస్సాం. సమృద్ధి గ్రామ్ డిజిటల్ సర్వీసెస్ పైలట్ ప్రాజెక్ట్. భారతదేశంలో పట్టణ విధానాన్ని రూపొందించిన మొట్టమొదటి రాష్ట్రంగా కేరళ. పలాష్ పూల పండుగ 2026 న్యూఢిల్లీ. ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026 న్యూఢిల్లీ. డోర్నియర్ 228 ఎయిర్క్రాఫ్ట్. హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2026. డీప్ టెక్ స్టార్టప్ల కోసం 600 crore వెంచర్ క్యాపిటల్ ఫండ్ రిలీజ్ చేసిన IIT మద్రాస్. కొలంబియా IIT బాంబే AI తయారీ కేంద్రం. తమన్ పోర్ట్ రష్యా. బోర్డ్ ఆఫ్ పీస్, దీనికి అధ్యక్షుడు ఎవరండి? డొనాల్డ్ ట్రంప్ ఉంటాడు, అమెరికన్ ప్రెసిడెంట్. బల్గేరియా తాత్కాలిక ప్రధానమంత్రిగా ఆండ్రీ గిరోవ్. BWF పారా వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ టైటిల్ని పొందిన ఇండియాకు చెందిన ప్రమోద్ భగత్. దట్స్ ఇట్. దీస్ ఆర్ టుడేస్ కరెంట్ అఫైర్స్. విల్ మీట్ యు అగైన్ టుమారో అండ్ థ్యాంక్ యూ ఎవరీవన్.